శీర్షిక క్యాన్వాస్పై ఆమె. ఆకురాలు కాలం గదా, అడవి అంతా నగ్నంగా, చెట్లన్నీ పొరకలై పాడుబడ్డది కాడు. ఆకాశం హిమ సమూహమై భూమి మీదికి దిగి వస్తోంది. అది పట్టపగలు. పసడి బింబం ఒకటి హరితాన్ని ధరించి వసంతమై ఆ లోయలబడి ఈ కొండ వైపు వస్తోంది. కొండ మీద నిరీక్షిస్తున్న నేను ఆమె రాకను గుర్తించాను. సంభ్రమాశ్చర్యాల జలధరింపులు నాలో. ఆమె నా కోసం గాక ఇంకెవరి కోసం వస్తుంది? నా నిరీక్షణ ఆమె కోసం గాక ఇంకెవరి కోసం? ఈ కవికి గాక ఇంకెవరికి తెలుసు ఆమె ఆంతర్యం? వేరెవరికుంటుంది ఆమెను స్వాగతించే స్పృహ, జాగరూకత? ఆమె వస్తోంది, తన అపూర్వ స్నేహితుడి కోసం వస్తోంది. అడవంతా మంచుతో వెండి పందిళ్ళు అల్లుకుంటోంది. దూరంగా మంచు పొదల మాటున అల్లుకున్న గూటిలో వెచ్చగా విశ్రమిస్తున్న గువ్వ ఒకటి నా నిరీక్షణను, ఆమె ఆగమనాన్ని తన భాషలో అభినందిస్తోంది. దట్టమవుతోంది మంచు తుఫాను. లోయంతా సాగర రూపమెత్తింది. పొగచూరుని అడవంతా మంచులో కొత్త రంగు క్యాన్వాస్గా మారింది. ఆ క్యాన్వాస్ పై ఒకే ఒక చిత్రం, ఆమె. నాకు సుపరిచిత, ఆత్మీయ. ఆ మానిని దగ్గరవుతుంటే నాలో చెప్పలేని ఉద్వేగం. ఆమె వచ్చేస్తోంది. మేమిద్దరము ఎంతో ముచ్చటించుకోవాలి, ఎంతెంతో ప్రేమించుకోవాలి. విశ్వపు అంచుల దాకా విస్తరించాలి. ఖగోళపు గుహలు ధ్వనించేంత దూరం ఒక హాసమై వికసించాలి. అబ్బో, ఎన్నేళ్ల ఎడబాటు! అప్పుడెప్పుడో చిన్నతనంలో గదా, ఎక్కడో వేల మైళ్ళ దూరంలో హిమాలయాలలో ఒక నిషీధి వీధుల్లో నిశ్శబ్దమై నడుస్తున్నప్పుడు గదా తప్పిపోయాం. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు కలుసుకుంటున్నా. వచ్చేసింది ఆమె, నన్ను ఆవహిస్తోంది. ఇప్పుడిక నేనుగా, ఆమెగా ఉండడం కుదరదు.